హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనందరినీ పలకరించడానికి, అలరించడానికి, ఎంటర్‌టైన్ చేయడానికి ఒక సినిమా మన ముందుకొచ్చేస్తుంది. అంతేకాకుండా 60 సంవత్సరాల క్రితం ఒక నవలగా వచ్చిన కథని మరొకసారి మనందరికీ పరిచయం చేయడానికి, సుపరిచితం చేయడానికి మన ముందుకొస్తుంది. అయితే చాలా సినిమాల ముందు యాంకర్‌లు వాడుతూ ఉంటాం ఇది పెద్ద సినిమా అని. కాదు, ఇది నిజంగా చాలా పెద్ద సినిమా. దీంట్లో ఎవరు నటించారు అని చెప్పడానికి నాకు తెలిసి ఒక అరగంట ఇంటర్వ్యూ ఎంత టైం ఉంటుందో అంత టైం పడుతుందన్నమాట. సో ఆఫ్‌కోర్స్ పెద్ద సినిమా అని తెలియడానికి ఒకటే ఒక పేరు చెప్పాలనుకుంటున్నాను, ఇది మణిరత్నం గారి సినిమా. ఇంకొక పేరు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది ఏఆర్ రెహమాన్ గారి సినిమా. అండ్ అంతేకాకుండా ఈ చిత్రంలో మనం ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్ని చూడాలనుకుంటున్నాము అండ్ చూసేస్తున్నాము. ఇది ఒక విస్తృతమైన సినిమా అని చెప్పాలి. అండ్ విభిన్నంగా మనందరినీ పలకరించబోతుందని చెప్పాలి. మరి ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి మీకు అందరూ తెలుసు ఇక్కడున్న వాళ్ళు. ఆలస్యం చేయకుండా వాళ్ళని పలకరిద్దాం రండి. హలో. நமஸ்காரம். ரொம்ப ரொம்ப సంతోషమా இருக்கா సార్ మిమ్మల్ని మీట్ పన్న. మీ అందరికి కూడా. మీకు తెలుగు వచ్చని నాకు తెలుసు, నాకు తమిళ వచ్చని చెప్తున్నాను అంతే నేను. నా తెలుగుతో మీ తమిళ్ సూపర్ గా ఉంది. సో విక్రమ్, ఫ్లైట్ పోయినా పర్వాలేదు, నేను అసలు నిజంగా ఇప్పుడు ఫ్లై చేసినట్టే అనిపిస్తుంది, చాలా హైలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అండ్ PS1 ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం ఇది. ఇందాక నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను, మీరు అందరూ తెలుగు మాట్లాడతారు కదా, అందరూ అందరూ. అది కన్నడ మ్యామ్, మీరు చెప్పినది కన్నడ. కొంచెం చెప్పొచ్చు, కన్నడమే చెప్పండి కాదు. ఇప్పుడు తెలుగు మాట్లాడే అమ్మాయిను ఏ భాష కాదు, ఇక్కడ అందరికంటే ఎవరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికంటే? నేను అక్కడ వైట్ లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేదు, నేను అక్కడ ఎక్కువ అనుకుంటున్నాను. విక్రమ్ సార్ అందరికంటే. ఇప్పటి వరకు ఇంటర్వ్యూ ముందు వరకు ఇక్కడ ఒక గానా కచేరీ నడిచింది. అందరూ సింగర్స్ ఒకసారి ఆవిష్కృతం అయ్యారు. చూసాను, కొంచెం నిద్ర వచ్చింది మీ ఫేస్ లో. సో ఓకే, అది హాయిగా చేయాలంటే అది చాలా హాయిగా ఉండింది. అండ్ ఫస్ట్ ఇంకా మనం PS1 గురించి మాట్లాడుకుందాము. అండ్ ఇందాక నేను చెప్పినట్లు 60 సంవత్సరాలు పట్టింది. మణి సార్ మీకు చెప్పినప్పుడు ఫస్ట్ కదా అంటే చెప్పారా లేకపోతే నవల్ ఇచ్చారా? చదువుకోండి కాదు, 70 ఏళ్ళు అయింది. ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం కదా. 70 ఏళ్ళకి అది నవల్గా మన అందరి ముందుకు వచ్చింది. సో మనకు చెప్పేది ఫస్ట్ నువ్వు స్క్రిప్ట్ చదువు, ఆ తర్వాత బుక్ చదువుకో. బట్ బుక్ చదవలేదంటే ఇంకా బెటర్ అని చెప్పారు. బికాస్ ఒక నవల్ నుంచి సినిమాగా తీయడం అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. అది వేరే మీడియం, ఇది వేరే మీడియం. కానీ ఆ బుక్ అంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వరకు అది ఫేమస్ గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ బుక్ ఫేర్ వరకు కూడా బిగ్గెస్ట్ హైయెస్ట్ సెల్లర్ అంటే ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్. సో దర్స్ లాట్ ఆఫ్ ప్రెషర్. కాబట్టి ఈ సెట్ యూ రీడ్ ద స్క్రీన్ ప్లే అండ్ ద వే హీ హడ్ డన్ ద స్క్రీన్ ప్లే ఇస్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. అంత ఈజీ కాదు ఇది కంప్రెస్ చేయడం అనేది, అంత ఈజీ కాదు సార్. అదే కాదు, ఏది ఎక్కువ టఫ్ అంటారు అంటే ఇంతమంది స్టార్ కాస్ట్ని వాళ్ళ డేట్స్ని క్లాష్ కాకుండా మ్యాచ్ చేసి 140 రోజుల్లో 2 పాటలు తీయడమా, లేకపోతే ఇన్ని ఇయర్స్ కళని నెరవేర్చుకోవడం, ఏది కష్టం అసలు? కాదు, నేను ఆలోచన వేరే ఎవరైనా డైరెక్టర్ అంటే కొంచెం వెరీ ఫ్యూ డైరెక్టర్స్, మేబీ లైక్ రాజమౌళి గారు, ఆయన మీరు పిలిచినప్పుడు వస్తారు అందరు కదా. బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్ అలోన్, యాజ్ ఇన్ బిగ్ కాస్ట్. అందరూ హీరోస్, అందరూ హీరోయిన్స్, ఎవ్రీ సింగిల్ యాక్టర్. రైట్. ఒక హార్స్ అంటే గౌరవ, హార్స్ అంటే గుర్రం, ఒక గుర్రం, దాన్ని కూడా ఒక పిక్చర్ లో హీరోగా నటించారు. ఆయన నా హార్స్. థ్యాంక్ గాడ్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో లేదు. యాంకర్ ని హార్స్ ని ఇంటర్వ్యూ చేయమంటే ఇప్పుడు నేను దాని లాంగ్వేజ్ నేర్చుకోలేక చచ్చేదాన్ని. థ్యాంక్ గాడ్ అది సినిమా వరకే ఉండింది. సో గెటింగ్ ఆర్టిస్ట్ పెద్ద కాస్ట్ ఇస్ వన్ థింగ్, getting heroes to do different roles. Correct. Wherein it is not, ippudu suppose now you say Vandayethevan is the main thing and you do, or you say Ponniyin Selvan is the main role of adi ante adi vera. But you have every character is important, and every character may come in a few scenes, or it's like that. Kani you want to do it because okate story alanti, second a director like Mani garu lekapothe it's difficult. అంతే కదా, బికాస్ ఏదైనా ఈజీ సినిమా కూడా తీయొచ్చు కదా. అంతే కదా. ఇప్పుడు రాజమౌళి గారు కానీ మణిరత్నం గారు కానీ ఎందుకు ఇంత శ్రమం తీసుకోవాలి, ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి? బట్ ఐ థింక్ దట్స్ వై దే ఆర్ మాస్టర్స్. We feel we will have our place, no? మీరు ఏం చేస్తే I think that's why they are masters, because they are ready to put in that effort. A preparation gaani, a hard work gaani, a planning gaani, they want to give in that effort. Right. In 3 years or in 4 years doing one film anedi anta easy kaadu. Ante kada. And this film particularly, if you see, it is
40% రియలీ హ్యాపెండ్. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అనేది ఒక రియల్ క్యారెక్టర్ 1000 years బ్యాక్ బతికే ఒక రియల్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కింగ్స్. అప్పుడు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొజెక్టింగ్ హిమ్ రైట్, నో ఫిక్షన్ కాదు కదా. సో వీ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ రియల్ ఆన్ స్క్రీన్. ఎన్నో రీసెర్చ్ కావాలి. ఒక పూలు పెడితే కూడా అప్పుడు ఆ పూలు ఉంటుందా లేదా, ఒక ఫ్రూట్ ఉంటుందా లేదా, బికాస్ ఇప్పుడు అప్పుడు హైబ్రిడ్ అయిపోయింది. సో ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ కాస్ట్యూమ్స్ నుంచి, అండ్ టు సీ 1000 years బ్యాక్ ఎలా బతికారు, అప్పుడు పాలిటిక్స్ ఎలా ఉంటుంది, యూనో టు షో ఎవ్రీథింగ్ అనేది. ఐ థింక్ only masters take this so much strength and energy to make something big. Right. So that way we are all lucky to be part of that journey. నాకు మనీ సార్ ఆల్వేస్ లైక్ ఒక మ్యాథ్స్ లెక్చరర్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఆయన బయటికి చాలా కామ్ గా కూల్ గా ఆయన వండర్స్ క్రియేట్ చేసేస్తూ ఉంటారు. బయట అదే లోపల ఒక అగ్ని పర్వతం. అది చిన్న మాట యాక్చువల్లీ. ఓ ఇంకా పెద్దగా ఉంది. ఓకే, నాకు కొంచెం దొరకట్లేదు తొందరగా తెలుగు పదాలు, సర్చ్ చేయాలి ఇన్సైడ్. యా, మీరు చెప్పండి. లైక్ అంటే డెఫినెట్గా యూనో మీరే మెయిన్ రోల్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. బికాస్ టైటిల్ రోల్ మీరు ప్లే చేస్తున్నారు కాబట్టి, రాజరాజ చోళగా యువరాజ్గా ఉన్నప్పుడు ఇంతమంది హీరోస్ వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అండ్ ఆ క్యారెక్టర్స్ అండ్ 2 parts వస్తున్నాయంటే మీకు ఎలా అనిపించింది? మెయిన్ హీరో మణిరత్నం గారే అండి. మేమంతా నెక్స్ట్ అంతే. ఎందుకంటే ఈ సినిమా 70 years నుంచి మీరు చెప్పినట్టు తీయాలనిపించుకుంటున్నారు, కానీ ఎవరి వల్ల కుదరలేదు. అదే సో మణి గారు 15 years నుంచి దీనిపైనే ఉన్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సో ఆయన డ్రీమ్ పూర్తి చేసుకుని మా అందరి డ్రీమ్ పూర్తి చేశారు. అదే నిజం. సో మీరు పిక్చర్ చూసినప్పుడు తెలుస్తుంది అందరూ ఇంపార్టెంట్ కనిపిస్తుంది. విక్రమ్ గారు చెప్పినట్టు విక్రమ్ ఆదిత్య కరికారన్ లైక్ చాలా బుక్ లో చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అని నేను చదివాను. నేను ఇంకా నవల్ చదవలేదు, సినిమా చూద్దాం ఫిక్స్ అయిపోయాను. బ్యాలెన్స్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. Because see, the story is about him, Ponniyin Selvan, but the story is narrated by him throughout. So travel will be with him throughout. Yeah. Important oka scene or the thing nenu untanu nanu. Right. Her character will be so important. Her character like her story is incomplete. Okay. So andru alage. So when you do like that, no, it's so that's why ఆయన చెప్తున్నారు కదా, మణి గారు ఒక హీరో, ఆ ప్రొడ్యూసర్ ఒక హీరో, కల్కి గారు ఒక హీరో, రెహమాన్ గారు ఆయన లైక్ ప్రతి పాటికి ఒకసారి ఇలా వస్తుంది అనమాట. మాకు జాతిరత్నాలు సినిమా తర్వాత గూస్ బంప్స్ అనడం మానేసి గూస్ పింపుల్స్ అంటున్నాం, బికాస్ అది జరుగుతూ ఉంటుంది. దీంట్లో పాటలు తప్ప ఈవెన్ ద రీ రికార్డింగ్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ కదా, బికాస్ హిస్టరీలో కొత్తగా సౌండ్స్ కావాలి, కానీ ఇట్ షుడ్ నాట్ లుక్ సౌండ్ ఏలియన్, యూనో. సో అప్పుడు కరెక్ట్ చెప్పారు. అండ్ బాలి దే వెంట్ అండ్ డెడ్ బికాస్ ద కల్చర్ వాజ్ స్టిల్ దేర్. బాలి, ఇండోనేషియా, Malaysia is called Kadaram. So his name only, you know, his son. ఆయన పేరు కడారం కొండాన్. That means he won Malaysia. So Malaysia, Burma, Indonesia, all of that. So మ్యూజిక్ అక్కడ వెళ్ళి కంపోజ్ చేశారు, బికాస్ అక్కడ చిన్న చిన్న విషయాలు ఏదైనా దొరుకుతుంది, సౌండ్స్ డిఫరెంట్గా ఉంది, కానీ మన సౌండ్స్, మన నేటివిటీ ఉంది దాంట్లో. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి షూట్ చేయడం జరిగిందా? ఎందుకంటే ఇందాక ఐశ్వర్య లక్ష్మి మెన్షన్ దట్ మిమ్మల్ని అక్కడ వేరే పేరుతో పిలుస్తారని, లవి అని, మిమ్మల్ని చికెన్ లైస్, విక్రమ్ సార్ రాలేదు, తప్పించుకుంటారు. ఒకవేళ మనం ఆర్ సైలెంట్ చేస్తే ఎలా ఉంటుందో విక్రమ్ సార్ది? మీరు వెళ్ళారు అక్కడ, కూడా తెలుసు కదా. వచ్చారా? అదే నా ఫ్లైట్ అలా హైదరాబాద్ మీద అలాగే బాలి, థాయిలాండ్, బ్యాంకాక్ బాగా చేస్తున్నారు. అయ్యయ్యో. సో ఐశ్వర్య మీరు చెప్పండి, అంటే ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనది కాస్ట్యూమ్స్ కదా ఇలాంటి దాంట్లో, కానీ నేను మిమ్మల్ని వానపాటలో చూసినప్పుడు మీ కాస్ట్యూమ్ అదొక డిఫరెంట్, లైక్ మనం ఒకవేళ 10వ దీంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఉంది. సో నాకు చాలా నచ్చింది ఆ పాట, అండ్ మీరు చాలా నచ్చారు ఎస్పెషల్లీ. అండ్ మీరు చెప్పండి దాని గురించి, అండ్ కాస్ట్యూమ్స్ గురించి, ఆ రోజుల్లో కాస్ట్యూమ్స్ వేర్ చేసుకొని అలా నీళ్ళల్లో ఆ పాట. We don't have any reference about what would they have worn. We are only imagining. We don't have a reference. So our costume team led by Nikalakani, there was so much of references. Statues and frescoes. Stories. 1000 years old frescoes. Paintings la irukku konjam. So that is it. Very minimal references. I'm saying there's no references on to how they would have behaved. No, what you're saying only, but they've also had little of that. So they've taken all that. They've researched so much. And I remember the first day we went
before shoot, the call time was at 2 a.m. So we 2 AM నేను సరిగ్గానే ఉన్నా ఓకే సరే. ఇవాళ నేను హైదరాబాద్ వెళ్ళేసరికి అదే టైం నాట్ ఫినిషింగ్ స్టార్టింగ్ starting. So we assembled in one room and there was a board there. The board had the pictures from our look test, like different. Okay. All of us have done multiple look tests. So after every look test, they will take pictures, they will keep references, what should be there, what should not be there. There were multiple references of tattoos in, because I'm a fisherwoman. I am the, so the story happens in Tanjavur and Sri Lanka. So I am the connection between this. She's probably one of the first feminists when we talk about women, women who have their own wants and desires and their own opinions. She's one. She's one that we always like. I feel like I can never be her. I'm very timid as a person. I'm very shy as a person. Like I don't look like that, but I am. నేనేం చెప్పలేదు ఆయన ఏమి చెప్పలేదు ముగ్గురు ఏం చెప్పలేదు. నేనేం చెప్పలేదు we are very then what రాసారు what's happened మీరు అసలు మాట్లాడండి వాళ్ళు ఏమి చెప్పలేదు Pregnancy, please. వాళ్ళే పిలిచారు మేమేమో చూస్తున్నాము ఇది మీరు ర్యాక్ చేస్తున్నట్టే ఉంది ఇక్కడ So, so coming back to the costume, so Pungulli's costumes are very different. Everybody is rich. Everybody. We are talking about the cholas. So their costumes are like gold and leather and but all practical. It's not like he's laden with gold or anything. Very practical according to his character. They have been dressed. So a lot of research has gone into that, and I think we had the best technical team to support it. Even let it be the jewelry or the armor, everything that was given was different. Sir was talking about his armor. It was not, we would have seen a lot of metal going into the armor, but instead this was a very practical, like how do you wear metal and go in for war? It would be very difficult. So this was leather, metal and wood, no? Wood also. Leather And wood, yeah. Mostly leather. రైట్ ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న ఆన్సర్ she's a veritable book Yeah. of knowledge అది Lot but of she had a information. point which I think what I was saying only ఎన్నన్నా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ కల్కిస్ women characters are always strong so ఆమె క్యారెక్టర్ స్ట్రాంగ్ నందిని క్యారెక్టర్ స్ట్రాంగ్ 6 ఫీమేల్ లీడ్ యాక్టర్స్ ని కుందరి చూడబోతున్నాం క్యారెక్టర్ మనం స్ట్రాంగ్ Yeah. ఎవ్రీబడి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా ఉంది సో నార్మలీ ఒక మూవీలో ఒక హీరో ఉన్నప్పుడే గర్ల్ కి కొంచెం రోల్ తగ్గిగా ఉంది బట్ యాక్చువల్లీ దీంట్లో అంత హీరోస్ అంత మెన్ అండ్ ఆల్ ద విమెన్ హ్యావ్ ఈక్వల్ రోల్స్ రైట్ అండ్ త్రిష గారిని కూడా అలా చూస్తుంటే ఐశ్వర్య రాయ్ గారిని అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది రవి గారు మీరు చెప్పండి అంటే త్రిష గారిది ఐశ్వర్య రాయ్ గారిది ఒక షార్ట్ వస్తుంది జస్ట్ తను ఏదో సాంగ్ లోనో ఎక్కడో some చిన్న గ్లిమ్స్ చూసాను నేను అలా మూవ్ దట్ వాజ్ లైక్ అమేజింగ్ వాళ్ళ షార్ట్ సినిమా లవర్స్ అందరికీ ఒక ఫెస్టివల్ లాంటి షార్ట్ అదైతే సో డెఫినెట్గా ఇద్దరు మంచి యాక్టర్స్ ఇద్దరు ఎదురు బదురుగా కనిపిస్తూ ఉంటే ఆడియన్స్కి అదొక ఫెస్టివల్ లాగే ఉంటుంది అండ్ ఇక్కడ కాంబినేషన్స్ ఉన్నాయా విక్రమ్ గారికి మీకు విక్రమ్ గారికి కార్తీక్ అందరూ కామెడీ కొంచెం కొంచెం ఒక్కొక్క సీన్ రెండు సీన్ అలాంటి మేమిద్దరు కొంచెం ఎక్కువ నాకు కార్తీక్ గారికి కొంచెం మీ ఎక్కువ ముగ్గురుకి ఉంది అవును ఓకే నాకు ఐశ్వర్యతో ఉంది కార్తీక్ రెండు మేము మళ్ళీ రావణ్ మళ్ళీ దొరకలేదు మళ్ళీ దొరకలేదు. మళ్ళీ పెళ్ళి అయింది Been very sad. అదే కదా అంత బ్యూటిఫుల్ హీరోయిన్ ఇచ్చి అంత బ్యూటిఫుల్ హీరోయిన్ ఇచ్చి అలా పక్క నుంచి తప్పించేస్తున్నారు అదే నేను చెప్పాను ప్లీజ్ ఈ పిక్చర్ కొంచెం కెన్ ఐ ఇది లేదు కొంచెం ఫిక్షనల్ యాడ్ చేద్దాం కల్కి అలా రాలేదు వేరేమో రాశారు సారీ మేబీ నెక్స్ట్ ఆయన బాధ ఆయనది ఆయన బాధ నా ప్రాబ్లం అదే రేపు కంటిన్యూ ఏంటండి రేపు ఆ సీన్ ఉందా లేదు మనం చిన్నప్పటి నుంచి సినిమా చూస్తున్నాము Correct. అండ్ అందరికీ అమ్మాయి అంటే ఒక షీస్ రిప్రజెంటెడ్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ అప్పుడు యూ ఎక్స్పెక్ట్ సో మచ్ అబౌట్ హర్ బట్ యూ డోంట్ ఇమాజిన్ ఆల్ దట్ జస్ట్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ ఆరా అబౌట్ హర్ కరెక్ట్ బట్ దెన్ వెన్ యూ గో అండ్ మీట్ హర్ ఫర్ ద ఫస్ట్ టైం కార్తీ రా కూర్చుకో అంటారు అండ్ దెన్ షీ మేక్స్ యూ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ Lovely. we started talking about the scene and then how she's so tensed about it. So it just felt like any other co-star. She didn't make us feel anything else. And we had a very important scene. Okay. Like first day nathone. So then the very big scene also for me with her. So that was very interesting and I was quite surprised the amount of hard work she puts into it. Because path Tamil ante easy kaadu. So oka book lo raskuntu oka long size book lo raskuntu oka 12th public exam చదువుతున్న అమ్మాయి లాగా ఎప్పుడు బుక్ తోనే కూర్చుంటారు. But that was beautiful how she balances. She goes home, teaches homework, then comes back at 3 o'clock in the morning to get ready. She has homework. This is homework, then she has homework. Papa homework separate, మళ్ళీ తను personal homework separate. And then she comes, so that amount of hard work she puts into was very కానీ మీకు కూడా హోంవర్క్ లాగే ఉండిందా బికాస్ ఇది పాత తమిళ్ అవి మనం కూడా అన్ని పదాలు వాడడం అన్ని వర్డ్స్ యూజ్ కానీ మాటలు అలాగా బట్ స్పీకింగ్ స్టైల్ ఇప్పుడు ఏం ఎలా అలాగే మాట్లాడుతున్నామో అలాగే. అలానే అదే వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పారు బికాస్
ఆడియన్స్కి కొంచెం కనెక్టివిటీ ఉండాలి కదా, మీరు అలాగే ఏంట్రా గింట్రా అంటే కొంచెం ప్రశ్న ఏంట్రా ఇలా ఉన్నారు లైక్ ఇప్పుడు తమిళ్లో வா வா இங்கே உட்காரு அது வந்து இல் பி லைக் வாருங்கள் வந்து உட்காருங்கள் ஸோ யூ கான் சே வாருங்கள் வந்து உட்காரு వారుంగల్ வந்து உட்காருங்கள் సో లైక్ హౌ యూ స్పీక్ నార్మలీ అలాంటి ఫుల్ డైలాగ్. సో అది మాత్రం ఐ థింక్ కొంతమంది వీ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్ దట్ ఫస్ట్ డే ఆర్ సంథింగ్. అది తర్వాత ఇట్ వాస్ యాక్చువల్లీ బాహుబలి మేడ్ ఇట్ ఈజీ ఫర్ us చెప్పాలంటే. బాహుబలి సినిమా అన్ని లాంగ్వేజ్ డబ్ అయింది కదా, అప్పుడు తమిళ్లో కూడా చాలా బాగా బాహుబలి ఆల్సో అట్ ప్రాపర్ తమిళ్. అండ్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా అర్థమైంది అర్థం చేసుకుంటారు, కనెక్ట్ అయ్యారు, క్లాప్ చేస్తారు. ఐ మీన్ అలాంటి ఒక పాత భాషలో హ్యూమర్ కానీ హీరోయిజం కానీ లవ్ కానీ అన్ని చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీ. నార్మల్గా అలా మాట్లాడను, వెన్ వి టాక్ ఇట్స్ వెరీ క్యాజువల్ లోకల్ థింగ్. సడన్ గా ఎవరైనా సెందములో చెప్తే ఏంట్రా అలా అంటారు, కానీ బాహుబలి అండ్ దెన్ ఇదన్నీ వస్తున్నప్పుడు ఐ థింక్ పీపుల్ విల్ కనెక్ట్ మోర్ టు రూట్స్ అని. అవును, కరెక్ట్. అండ్ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి డెఫినెట్గా. అండ్ తను ఆల్రెడీ చెప్పడం జరిగింది చాలా హెవీగా, అండ్ హార్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉండేదండి, దానికి ఫ్రెండ్షిప్ ముందు చేయడం అలాంటిది ఏమన్నా ఉంటుందా దానికోసం? దానికోసం రోజు వెళ్ళం జాగ్రీ ఓ అవునా, ఓకే. జాగ్రీ క్యారెట్, జాగ్రీ వద్దు క్యారెట్ మాత్రం. సో రోజు క్యారెట్ ఇచ్చి అదే కదా, ఎవరిని ఫ్రెండ్షిప్ కావాలి. యూ నీడ్ టు కనెక్ట్ బికాస్ హార్స్ షుడ్ బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యూ. మీరు ఊరికిని హార్స్ అంటే ఇట్స్ డిఫికల్ట్. లైక్ హీ ఫెల్ ఫ్రమ్ హార్స్ నుంచి పడిపోయారు. మంచి ట్రైలర్ ఒక షాట్ ఉంది కదా, వైడ్ షాట్ లో, షాట్ తర్వాత ఫ్రెండ్షిప్ సరిగా చేయలేదా మీరు దాంతో? హార్స్ అంటే సడన్ గా ట్రిప్ దెల్ బి పాట్ హోల్, నోబడీ కెన్ గో అండ్ సర్చ్. ఇప్పుడు ఒక షాట్ మేము ఎదురు చేసాం, అది కూడా ట్రైలర్ లో ఉంది. ఫాస్ట్ గా వస్తున్నాము, హార్డ్ గ్రౌండ్, సడన్ గా మధ్యగా శాండ్. సో విత్ ద హార్స్ ఇస్ రన్నింగ్ సడన్లీ ఇట్ ట్రిప్. అండ్ వన్స్ దట్ హ్యాపెన్స్, వెనక హార్సెస్ ఉన్నాయి కదా, ఇట్స్ వెరీ మామూలుగా యాక్షన్ డైరెక్టర్స్ చెప్పేది ఇప్పుడు వరకు హీరోస్ ఎవరు ఈ ఫుల్ స్పీడ్ లో ఎవరు, ఇన్ ఫ్యాక్ట్ వి వర్ ఫాస్టర్ దెన్ ద షూటింగ్ ఇన్ థాయిలాండ్ గాని నార్త్ ఇండియాలో ఏం కార్తిక్, వి వర్ ఫాస్టర్ దెన్ ద డూప్. ఓకే, బికాజ్ గుర్రం కాల్లో పడిపోయాను. ఫ్రెండ్షిప్ అంత లేదు, గాడ్ సరెండర్. నువ్వు నాకు దేవుడు లాగా, నన్ను ఏం చేయొద్దు. ఆ ఫ్రెండ్షిప్ వచ్చి అది డివైన్ ఫ్రెండ్షిప్ మాది, అది నార్మల్ ఫ్రెండ్షిప్ వీళ్ళలాగా కాదు. ఇది మొదలే అలా కాదు, కార్తిక్ పడిపోయాడు సరెండర్ అయిపోయి నన్ను ఎక్కించుకో, నన్ను ఏం చేయొద్దు అని చెప్పి. నాకు కూడా వార్ సీక్వెన్స్ అన్ని ఉన్నాయి, సో అందుకని కొంచెం. ఇప్పుడు రామ్ చరణ్ అంటే చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ తెలుసు, అతనికి ఈజీ. బట్ మాలాంటి వాళ్ళు ఇప్పుడే మనం చదివాము, బట్ స్టిల్ మనీ సార్ వాంటెడ్ ఎవ్రీథింగ్ రియల్. కానీ చోళ వంశానికి మీకు ఎలాంటి సంబంధాలు ఏవో ఎక్కడో కొంచెం పూర్వం నుంచి ఉన్నట్టున్నాయండి నాకు తెలిసి కదా, మళ్ళీ వస్తూ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఏంటి అసలు ఆ ఫ్యామిలీ? నన్ను వదలలేదు. మీకు అందరికంటే ఇక్కడ ఎక్కువగా తెలిసేమో చోళల గురించి, బికాస్ దాని గురించి రీసెర్చ్ చేసి దాని తర్వాత దీంట్లోకి దానికి నేను రీసెర్చ్ చేయలేదు. బేసికలీ ఆర్కియాలజిస్ట్. ఓ ఈ ప్రొఫెషన్ మాకు తెలియదే. రాసేయండి తొందరగా రాసేయండి. No, but this film you have to research, లేకపోతే చేయడం కష్టం. ఆ క్యారెక్టర్ అనే ఒక క్యారెక్టర్ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ మీట్ అవుతున్న క్యారెక్టర్ కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రావెల్. ఈ సినిమా ఒక జర్నీ, ఇట్స్ లైక్ అన్ అడ్వెంచర్ కాబట్టి యూ విల్ ట్రావెల్ త్రూ ద కింగ్డమ్. ఏదో ఒక చోట ఒక కోటలో జరుగుతున్న సినిమా కాదు, నదిలో కానీ సముద్రంలో కానీ, ఆల్ దట్ యాక్షన్ ఆర్ డ్రామా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ త్రూ ద కింగ్డమ్. కాబట్టి ఒక బేసిక్ అండర్స్టాండింగ్, ఆ 10th century అండర్స్టాండింగ్ లేకుండా చేయడం చాలా కష్టం. దానికి ఏదో కొంచెం చదివాను, అప్పటి నుంచి నేను ప్రొఫెసర్ మణి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కల్కి గారు ఉంటే మణి గారికి ఏదైనా డౌట్ ఉంటే కల్కి మీరు ఆ లైన్ లో లేకపోతే చెప్పిండేవాడు. ఆ ఫాస్ట్ వెళ్ళినప్పుడు కింద పడిపోయి అది కూడా రాయాలి. సో ఎవరికి ఏం డౌట్స్ వచ్చినా కార్తీక్ గారి దగ్గరికి వెళితే దానికి సొల్యూషన్ అండ్ ఆన్సర్ దొరుకుతుంది. కార్తీక్ కల్కి ఓకే, లవ్లీ. అసలు ఇదన్నమాట సంగతి అయితే. ఓకే, అండ్ మీరు చెప్పండి, డెఫినెట్గా మణిరత్నం గారు అంటే ఒక డ్రీమ్ చాలా మందికి. మాకు ఫస్ట్ రెస్పెక్ట్, దాని తర్వాత బోలెడంత లవ్ వస్తుంది ఆ పేరు రాగానే. బోలెడని సినిమాలు కూడా వస్తుంటాయి టప్ టప్ అని. సో ఆయనతో చేస్తున్నప్పుడు మీకు అసలు ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఆయన నుంచి నేర్చుకున్నది కానీ ఏముంది?
films when I was growing up. I watched very limited number of films because my family was very orthodox, very conservative. They don't like that I'm acting in films even now. Yeah. ఓకే, ఇప్పటికి కూడానా? ఇప్పటికి కూడా. No, they don't like it. They don't like your acting, or what are you saying? I didn't get. They don't like me acting. Oh, sorry. ఆయన చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు, బట్ హీ ఈస్ లైక్ Now you know what your face looks like. ఐ అండర్స్టాండ్. Yeah, continue. I know. Now I understood. The distance కొంచెం. అంటే జస్ట్ అది ఒక న్యాచురల్ గా వచ్చిన ప్రశ్న అన్నమాట అంతే. Okay, so when I first, it was after my first film that I wanted to act in films. As very, what are you laughing at? I'm still enjoying that joke. చాలా బాగుంది. ఓకే ఓకే, విక్రమ్ సార్ ఇన్సైడ్ థింకింగ్ లైక్ ఓకే, స్టిల్ ఈస్ థింకింగ్. Chichi, no, Chichi, papo. No. Okay, sorry. Sorry. సారీ. అక్కడ చూడండి ఏదో ఓకే పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి ఆన్సర్. Mani sir, Saying they don't like your acting. that your No, parents not don't your like acting. In films. Yeah. She forgot. Gone. Answer gone. No, I remember. I'll tell you. So after I wanted to be an actor, after I wanted to continue in films, I sat and watched a lot of films, and it was Mani sir's films that I watched first, in the order of how he had taken it. And Iruvar is my favorite test of all his films. Everything about the film. And వాళ్ళు మలయాళీ మోహన్ లాల్ గారు ఉన్నారు దాంట్లో. not because of that. I love that. Oh. Okay. And it's just a dream that happened then. I started reading a book, Conversation with Mani Ratnam, and I really wanted to be. I never thought he'll ever call me. I never thought he'll know about my existence, but I wanted to. I think that manifested somehow. Oh. Okay. అలా మనం Right, చెప్తే boys, after all the ragging, you're clapping. No. You said something really meaningful, ma. ఆయన మళ్ళీ ఇంకొకటి ఏదో పంచ్ వేయడానికి రెడీగా ఉన్నారు మీరు మరి. When we want to clap, we'll clap. Positively, I'm saying after this film, your parents will start liking you Liking to your do acting more also. movies. More movies, I'm saying. Seriously. మోర్ మూవీస్. Definitely, Aishwarya. యాక్టింగ్ అని మెన్షన్ Manifest చేయలేదు. that also. Well, you gave such a big hope, yeah. You just dream of something so sincerely, it manifests. Yeah, automatically. నేచర్ కి మనం ఏదైనా ఒక కాల్ లైక్ ఇస్తే అది డెఫినెట్ గా నెరవేరుస్తుంది అని. ఇలా మీరు నాకు తెలిసి పంచభూతాలు ఉన్న సినిమాల్లో నటించారు, బికాస్ వాటర్ లో, భూమి మీద, అన్నిటిలో ఉన్న సముద్ర కుమారి, జలరాణి అని తెలుగులో చెప్పెట్టారు వాళ్ళు. లవ్లీ యాక్చువల్లీ. అండ్ విక్రమ్ సార్, మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్క లుక్లో. అండ్ మాకు కూడా చాలా కష్టం ఐడెంటిఫై చేయడము. అలా ఎలా మారిపోతూ ఉంటారు ఈ సినిమా నుంచి కూడా? అంటే మీరు స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ అవుతారా అసలు? నాకు డౌట్, ఒక ఫిలిం అయిపోయిన తర్వాత. They were saying you take pictures, అప్పుడు వాళ్ళు చెప్పింది PSI ఫిల్టర్ ఉంది, దాంట్లో ఒక బోర్డు వస్తుంది, మీ ఏ క్యారెక్టర్ ఫేస్ మీకు ఉందంటే. ఓకే. సో మీరు లెట్స్ సీ ఫర్ యూ అని చెప్పి నాకు చూపించారు. ఓకే. నాకు నా ఫేస్ రాలేదు, అది కూడా వేరేమో ఫేస్ గుర్తుపట్టట్లేదు. వచ్చింది. No, but then for the character, no, next movie ఏం చేస్తున్నాను, అది I like doing that. నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది అంటే అందరూ ఇది ప్రొఫెషన్ గా తీసుకొని చేస్తూ ఉంటారు. నాకేమనిపిస్తుంది అంటే మీది ఇదే పర్సనల్ లైఫ్, మీరు ఇంటికి వెళ్ళి ఇదంతా అది ఒక అది ప్రొఫెషనల్ గా when I'm not shooting, నేను ఊరికేనే I'll try something, I'll grow my hair, I'll cut this, I'll take off my mush, I'll put on weight. ఇప్పుడు సపోజ్ 1 month like pandemic time లో ఊరికేనే I like doing that because I like to see what happens to my face, and as you grow older you get more differences. Older who sir? I'm saying anybody, and especially me. So it's you get a lot of. మేము అలా చూడలేమని ఇప్పుడు కడారం కొండని చూసారు కదా, that I mean KK. It's a very different look, which I wouldn't have tried before. So I'm trying different, and I like that. Not for looks per se. ఒక్కొక్క క్యారెక్టర్ విన్నప్పుడు I will be thinking, okay, కొంచెం పొట్లు కావాలి, కొంచెం ఓకే జుట్టు ఉండాలి, లేదు జుట్టు వద్దు, ఫ్రెంచ్ బియర్డ్ అంటే ఓకే, కొంచెం లావుగా ఉండాలి, కొంచెం డార్క్గా ఉండాలి, లేదు డార్క్ వద్దు, ఇలాంటివి ఉంది, యూనో. So those things will be going in my mind. So I like experimenting with them. చాలా సీజీలో కవర్ చేయొచ్చు కదా సార్, అంత కష్టం ఇవ్వాలి రేపు వచ్చేసాయి కదా సార్ ఈజీగా. సీజీ అదే డ్రాయింగ్ లాగా కాదు, చాలా డ్రాయింగ్ స్కెచ్ చేస్తున్నట్టు ఆయన చాలా ఈజీగా చెప్తున్నారు. 100 grams తగ్గాలంటే ఎంత కష్టం, నన్ను అడగండి, ఆస్క్ మీ.
డిఫికల్ట్ ఏంటంటే లేదు మీరు 100 grams తగ్గాలని తీసేస్తే చాలు. ఓకే, ఆయనకి నా ఇయర్ రింగ్స్ మొత్తానికి కనిపించాయి. ఇదే నా ధ్యేయం, అందుకే పెట్టుకొని వచ్చాను. ఓకే సార్, మీరు చెప్తున్నారే. నో దట్స్ ద థింగ్ ఇస్ కంటిన్యూటీ కదా, అదే ప్రాబ్లం. యూ కమ్ ఇన్ టు లుక్, తర్వాత 6 months ఆ సేమ్ లుక్ లో ఉండడానికి కొంచెం డిఫికల్ట్ కదా. రైట్. సో మణిరత్నం సార్ గురించి ఒక్కొక్క వర్డ్ లో మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ రవి. మాస్టర్. మాస్టర్ క్రాఫ్ట్స్మన్. మాస్టర్ క్రాఫ్ట్స్మన్. You have to continue with that. Yeah, please continue. craftsman what? Master craftsman guru. ఓకే. No, you can't tell his name. Titles చెప్పొద్దు కదా. Sir, illa. She's translating me. Master means guru. మాస్టర్ మీన్స్ గురు. యా, ఇన్ తెలుగు. Aur enna Telugulo sollala aur. My cheating ma This is too much. యా, ఓకే. బై మతలబ్ పాన్ ఇండియా ఆన్సర్ ఇది. సో అన్ని లాంగ్వేజెస్ లో ఉంటుంది, ఇక్కడ తెలుగులో. మీరు ఇంగ్లీష్ లో చెప్పేశారు. Malayalam you say. నాకు మాటలు రాలేదు, ఏం చెప్పాలో నాకు మైండ్ లో ఉంది, బట్ దానికి కరెక్ట్ పదం నాకు రాలేదు. ఓ అంతేనా? నేను ఇంకా మీరు ఇంకా నా ఇయర్ రింగ్స్ దగ్గరే ఉన్నారేమో అనుకున్నాను నేను. No, welcome. He's somebody who searches for something extraordinary every day. ఓకే. He doesn't settle down for anything simple. He always looks at something which he's never done before, and which will always be extraordinary. He's someone who keeps searcher అని చెప్పొచ్చు. ఓకే. The visionary. సో అన్నిట్లో ఆయన పర్ఫెక్ట్ అన్నమాట. Perfection అనేది ఏం లేదండి. There is no something called one is perfect. I think that making something look great for you as a creator, for him, he always keeps searching for something which is bigger than that. Right. He never settles down for something ordinary. He keeps searching for it. So searcher అని చెప్తున్నాను కానీ, but he's always looking for something great every time. That's why he's able to bring the best out of every actor, every technician. Right. He's pushing you to give best and better than what you can do. రైట్. సార్, ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మీరు అందరూ కనిపిస్తున్నారు మాకు. సెకండ్ పార్ట్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారా, ఆన్ బోర్డ్ వస్తారా, లేకపోతే మేమందరూ మళ్ళీ జాయిన్ చేస్తాం. మీరందరూ మళ్ళీ జాయిన్ చేస్తారు? అది నాకు తెలుసు. కొత్తగా ఎవరు లేదు. కొత్తగా ఎవరు? బికాజ్ దిస్ ఇస్ యాక్చువల్లీ నాన్ లీనియర్. ఓకే. కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ కదా, సో విల్ ఆల్ బి దేర్. ఓకే. అంటే ఇది కూడా బాహుబలి లాగా అంటే బాహుబలి కిల్ బై కట్టప్ప అనేదో అప్పుడు ఉంది కదా, అలా ఏమైనా మీరు కూడా అలా మధ్యలో ఏమైనా ఉంటుందా అని మధ్యలో ఆపేసి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ అంతా బీపీ పెంచుకొని టెన్షన్ పెట్టుకొని నిద్రలో కూడా కలవరించేలా ఏమైనా చేస్తున్నారా మీరు? 30th జరగబోతుందా ఇది? చెప్పండి. పర్వాలేదు, ఆయన టైమింగ్ ముందు లేదు. ఎలాగో నా ఫ్లైట్ వెళ్ళిపోయింది. అడగాలి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తారు. మణి గారు రాలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మేము. మిమ్మల్ని ముందుకు తోసారు మణి గారు ఆన్సర్స్ ఇమ్మని. సో లేదు, ఇది ఆల్రెడీ బుక్ గా వచ్చింది కదా, అందరూ చదివేశారు. సో ఇందులో సస్పెన్స్ ఉంటే అది తప్పుగా ఉంటుంది. ఎందుకు సస్పెన్స్? మాకు తెలుసు కదా ఈ కథ అని. రామాయణ మహాభారతంలో సస్పెన్స్ ఉంటే తప్పుగా ఉంటుంది కదా, మనకు తెలుసు. అలాంటి ఇది. సో వీ కంప్లీటెడ్ ద హోల్ 2 parts. సో ఇన్ బిట్వీన్ లో మీకు ఆ ఎండింగ్ తృప్తిగా ఉంటుంది. రైట్. ఇట్స్ ఎ నరేషన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హావింగ్ one movie, 2 movies అంతే. రైట్. సో మనకి మహాభారతం రామాయణం తర్వాత ఒక ఎపిక్ క్వాలిటీ ఉన్న ఒక నావెల్ అంటే ఇదే. అవును, భారతదేశంలో. దట్స్ వై ఇట్ ఇస్ స్టిల్ సో పాపులర్, స్టిల్ బెస్ట్ సెల్లర్. యా. అండ్ ఇందాక మనీ సార్ గురించి అడిగాను. ఏఆర్ రెహమాన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వన్ వర్డ్ లో? రెహమాన్ గారు ఇంటర్నేషనల్ అండి. I think he's divine. I don't understand how anybody can divine do this consistently. Correct. Oscar. Yeah. La la. సరే, ఇంకొంచెం వన్ మోర్ లైన్. ఒక్క మాట్లాడుగా కదా మ్యూజిక్. అసలు నేను ఇందాక మేము చెప్తాం కదా, someone's walking very pretty beautifully, we'll say that's music in motion. Right. అలాంటి ఆయన మ్యూజిక్. రైట్. బస్సా చాలా కరెక్ట్. నో, కానీ మీరు ఒక పాట పాడతారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అవునా? అన్ని పాటలు మీ ముగ్గురివి విని నేను ఆయన ఇచ్చిన తాళము, మీరు ఇచ్చిన రాగము, మీరు అందుకున్నారు. తెలుగు నాకు కూడా లిరిక్స్ పర్వాలేదు సార్, తమిళ్ చలేగా. ఓకే, యు సే నీరారి రక్త ఈ గారి అసమారి
నీ ఈ గారి అసమ్మారి you should sing, okay? Oh. I'll sing Chorus. పొన్నినది నేను సార్ పాకను టీవీ మీ ఆఫ్ ఈ చేసేస్తారు. గారి no no then మరి okay ఆరోగ్యానికి హానికరం నా పాట. నేను పాడను, వింటాను. పాప ఇప్పుడు రెహమాన్ సార్ కేసు- గురించి మాట్లాడి వాళ్ళకి తర్వాత కాపీ ఎందుకు- వాళ్ళకి ఎందుకు కాపీ. చంపేయాలి ఆ పాటలు. ఓ షీఈ్ రెడీ. ఫీమేల్ వోకల్ రెహమాన్ గారి గురించి ఒక మాట. రెహమాన్ గారి గురించి సోల్ఫుల్. సోల్ఫుల్. ఓకే ఓకే సూపర్. అండ్ ఇప్పుడు మీలో మీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో విక్రమ్ సార్ గురించి మీరేమనుకుంటున్నారు? చాలా అనుకుంటున్నాను. ఏది ఏదో చెప్పాలి ఒకటి చెప్పండి, అంతే కదా. ఇంటర్వ్యూలో ఫిట్ అయ్యేది చెప్పండి మాకు. చీతవాకు మాత్రం మాకు మంచి ఓన్లీ మంచి విషయాలు వద్దు. మంచి విషయం. అది మంచి కొంచెం విషయాలే కష్టమే. కావాలి. నేను ఎప్పుడు పాజిటివ్ పర్సన్ అండి, మంచి విషయాల గురించే మాట్లాడతాను. యా నేను 20 minutes నుంచి చూస్తున్నానండి. అదే మీరు చూస్తే తెలుస్తుంది మీకు. విక్రమ్ సార్ గురించి చెప్పడానికి చాలా ఉంది, అందుకనే ఇది కాదు, మీరు మంచి విషయాలు చెప్పారు కదా, మంచి విషయాలు మంచి విషయాలు. ఎక్కడ వెళ్ళాలి? లేదు నెగటివ్ నా విషయాలు నేను ఏం లేవు. చెప్తాను, నా ఫస్ట్ సినిమా నుంచి మ్మ్. నా సినిమా చూసి నచ్చుతుంటే నాకు కాల్ చేసి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour నాతో మాట్లాడతారు. ఓ ప్రతి సీన్ గురించి, ప్రతి ఎక్స్ప్రెషన్ గురించి, అది నేను చేసే విధం గురించి. ఓకే. ఆయనకి ఎన్నో పని ఉంది, బట్ ద వే హీ విల్ టేక్ దట్ టైమ్ టు రెస్పెక్ట్ యువర్ వర్క్, హీ కాల్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. I లవ్లీ. think it's so inspiring. So when Dhruv came, I called him and wished him. He said, "Anna, thank you." I said, "No, I'm giving back the love your father gave me." సో స్వీట్. లవ్లీ. యా నేను ఒకటే చెప్పాలి, ఎందుకు తమిళ్ సినిమా ఆర్ ఇండియన్ సినిమా ఇస్ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్. Thank you. లవ్లీ. Beautiful. యా Copy paste. నేను కూడా. మాకు విక్రమ్ సార్ని ఎప్పుడు చూసినా మా హీరో లైక్, అంటే ఇప్పుడు అంటే పాన్ ఇండియా ఫిలిం బోర్డర్స్ ఏది లేదు, బట్ మాకు విక్రమ్ సార్ని చూస్తే తెలుగు హీరోనే అనిపించేది. ఎప్పుడు నాకైతే తెలియదు తమిళ్ అప్పుడు. సో ఆయన సినిమాలు చూసినప్పుడు అమేజింగ్ యాక్టర్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్. అండ్ So I didn't have any combination scenes with Sir, but it is today that I actually get to speak so much with Sir. Other than that, we have had, when all of us were having dinner in Gwalior, that's the only time I've met him and spoken to him basically. But today I think from morning, and maybe once I met him at in Madras Rocky's office, I've been learning so much every single minute that I see him. The way he speaks on stage, the way he speaks to his co-actors, the way he behaves with when he's being interviewed, the way he's behaving with the staff, with the interviewers. And I see there's a lot of thought process that goes behind every single thing that he says. Even while he's singing, he was earlier singing a song from Tevar Magan and he could sing both the versions. So I'm actually amazed by the amount of, I don't know, the talents that he has. I've always been amazed and now I'm even more amazed in person, sir. I hope I learned something. I'll never rag you again. After this, I will never. Why did you do this? ఎందుకు ఇలా చేశారు? Why did you do it? It's Why? good tactics, huh? Tactics, Very good one. No more ragging. Khatam. Next interview will partner. బట్ లవ్లీ. No, but I'm being very, very honest. All of them I've been noticing every single time that they open their mouth to speak. It's because they've had so much great, time that has gone into thinking something. రైట్. And they've had the experience of working in cinema so much that I sometimes feel like I'm in luck now. This is all, everything is being spoon fed. I'm noticing, and even you see people perform, you see Right. people talk, you learn. And I actually think I'm a carbon paper. I actually grasp a lot when I see people. So I think I'm very, very blessed to be sitting here today talking to, doing interviews and actually learning from them. సో మీకు ఇంతమందిని చూడడానికి ఒకటే సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది. ఎంతమందికి వస్తుంది మామూలుగా హీరో? Ravivarman sir, Ekalakani, see Karthi sir, Ravi sir. అండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అండ్ త్రిషా, లైక్ Please, can I please talk about her? My God, she's beautiful. And what a name. ఐశ్వర్య రాయ్, Same name. ఐశ్వర్య లక్ష్మి. Just said you won't drag. No. I said in this interview I won't drag you anymore. I'm saying the truth. It is still in the same interview. It's still here. ఐశ్వర్య రా ముడికెత్తులో అందరం ఐశ్వర్య రా కాదమ్మా, ఐశ్వర్య రా. ఓ ఇలా ఓకే. And even Shobita, I had, as co-actors, we didn't have any scenes together. But after her scene and my scene, we were sitting together and
speaking, I don't think I would have opened my heart to, contemporary, because we are also competitors if you think about it. But we had the same issues and we bonded so much on set that, anytime, next time I have any doubts or anything that my mind is not at rest, I can actually call her and have a conversation. So I Lovely. loved having that. లవ్లీ. అండ్ త్రిష గారిని మేము ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా అన్నప్పుడు త్రిష గారు అండ్ ఇప్పుడు త్రిష గారు సేమే ఉన్నారు. సో మేము మిస్ అవుతున్నాం ఆవిడని ఇక్కడ. బట్ PS1 PS2 ఎలా అయితే ఉందో ఇంటర్వ్యూ 1 ఇంటర్వ్యూ 2 అలాంటిది ఏమన్నా మనం ప్లాన్ చేసుకోవాలి. అదర్వైజ్ ఒక ఇంటర్వ్యూలో అయితే కంప్లీట్ చేయడం చాలా చాలా కష్టము, అన్నీ అడిగి తెలుసుకోవడం. అయితే నేను సగమే ఆయన ఫన్ చూడడం జరిగింది. సో 100 grams తగ్గించుకోవాలి తొందరగా, అదర్వైజ్ చెవు కూడా వచ్చేసారు ఉంది. అయ్యయ్యో సార్, ఐ లవ్. సో విక్రమ్ జీ, ఇవాళ మీరు మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు, బాగా పాడతారని కూడా తెలుసు, కానీ ఇంతమంది సింగర్స్లా పాడతారని నాకు ఇందాకే తెలిసింది. అండ్ అది నాకు ఇవాళ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ కార్తీ గారి గురించి ఏం చెప్తాం చెప్పండి, హీస్ లైక్ డార్లింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. మేమందరం చాలా సిద్ధంగా ఉన్నాం 30th ఫిలిం చూడడానికి. అండ్ డెఫినెట్గా ఆ సిల్వర్ స్క్రీన్ మీద మొత్తం గోల్డ్ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ గోల్డ్ రూపంలో కలెక్షన్స్ రావాలి మీ అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, ఎస్పెషల్లీ మీకు. అండ్ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వెళ్ళిపోతూ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానేమో ఇది. అండ్ థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇంకేముంది, చూడాల్సింది బాకీ ఉంది. నాకు ఇంటర్వ్యూ క్లోజ్ చేయడం అస్సలు ఇష్టం లేదు, కానీ చేయక తప్పట్లేదు. సో కానీ మీరు మాత్రం వెయిట్ చేస్తూ ఉండండి, 30th వచ్చేసింది మీ అందరినీ పలకరించడానికి. సో PS1 సో చూడండి, 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి, బిగ్గెస్ట్ హిట్ని ఇచ్చి.